ఓం గం గణపతియే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షేమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీ యొక్క ధన రాబడి అనేటువంటిది, ఆ యొక్క ఫ్లో అనేటువంటిది చక్కగా ఉండాలి. రావాల్సినటువంటి రాలేకపోవటం, అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కటి ధన ఐశ్వర్యం అనేటువంటిది మీకు ఏర్పడాలి. ఆ ఫ్లో అనేటువంటిది బాగుండాలి, వృధా ఖర్చులు తగ్గిపోవాలి అని అనుకుంటే గనక ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత, అంటే సాయంత్రం 6:30 నుంచి 8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు. స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి తప్పకుండా ఖచ్చితంగా ఒక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఏదైనా ఉండాలి. ఈ విధంగా ఒకవేళ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ఉన్నట్లయితే కనుక ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర ఒక ఎర్రటి గులాబీ పువ్వు అనేటువంటిది పెట్టండి. ఆ ఎర్రటి గులాబీ పువ్వు మీదన ఒక్క చుక్క తేనె వేయండి, ఒక్క చిటికెడు పసుపు వేయండి. ఈ విధంగా వేసి దానికి కాడ విరిచి ఆ విధంగా చక్కగా, అంటే గులాబీ పువ్వు కింద కాడ విరిచి జాగ్రత్తగా నించో పెట్టుకుని దాని మీద చిటికెడు తేనె చిటికెడు పసుపు వేసి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని వ్యాపారం కానీ, లేకపోతే ఇంటిలో పరిస్థితులు కానీ, రావాల్సినటువంటి డబ్బులు కానీ, లేకపోతే అప్పుల సమస్యలు తీరాలని కానీ, ఇలా మీ యొక్క పరిస్థితి ఏదైతే అది, ఉద్యోగస్తులు అయితే ధన రాబడి చక్కగా ఉండాలి, ఫ్లో బాగుండాలి, ఇంకా కూడా ఇంక్రిమెంట్లు రావాలి. ఈ విధంగా మీ యొక్క కోరుకుని ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఈ యొక్క మంత్రాన్ని కనీసం ఒక 54 సార్లు జపం చేయండి. ఇంకా ఎక్కువ శక్తి ఉంది, ఇంకా సమయం ఉంది, ఓపిక ఉందంటే కనుక 108 సార్లు జపం చేయొచ్చు. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం కమలవాసిన్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కమలవాసిన్యై నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా మంత్రజపం పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క అమ్మవారికి, ఆ యొక్క లక్ష్మీదేవికి చిన్న కర్పూర బిళ్ళతో ఆరతి ఇచ్చుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ యొక్క పువ్వుని మీరు ఏం చేస్తారు, మీ యొక్క పర్సులో కానీ, మీ యొక్క లాకర్లో కానీ, మీ యొక్క బీరువాలో కానీ, డబ్బు ధనం ఎక్కడ పెడతారో అక్కడ కానీ మీరు పెట్టుకోవచ్చు. వ్యాపారస్తులు అయితే కనుక మీ యొక్క క్యాష్ ఎక్కడైతే దాస్తారో, మీ యొక్క వ్యాపార చోటు, మీ యొక్క షాప్ కావచ్చు, లేకపోతే మీ యొక్క బిజినెస్ ఆఫీస్ రూమ్ కావచ్చు, అక్కడ ఆ యొక్క పూజా మందిరం దగ్గర పెట్టచ్చు. ఆ యొక్క రాత్రి పూట అక్కడ ఉంచేసాలి. మరుసటి రోజు ఉదయం ఆ యొక్క పువ్వుని తీసుకుని ఏదైనా సరే ఒక తులసి మొక్క యొక్క మొదల్లో దాన్ని పాతి పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి ధనానికి సంబంధించినటువంటి అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగి విపరీతమైన ధనాకర్షణ, మీరు ఏ రంగాల్లో ఏ మార్గాల్లోనైతే ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితి మీకు ఉందో ఆ యొక్క మార్గాల్లో మీకు ధన రాబడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి. ధనాకర్షణ మీకు ఉన్నటువంటి మార్గాల్లో మీకు ఇంకా అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు చేసి చూడొచ్చు. దీని యొక్క ఫలితాన్ని అనుభవించి మీకు మార్పు అనేటువంటిది కనిపిస్తే కనుక ఇలాగ మీకు అవసరం ఉన్నప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా ఈ యొక్క వారం నాడు ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు ఆచరించుకొని ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.